చీమ పావురం ఉండేవి. ఒక పెద్ద గాలిలో చీమ వెతుకుతున్న నదిలో ఒక ఆకు మీద పడింది. అది ఒక పావురం చూసింది. వెతురుకుంటా వెళ్ళి చీమను కాపాడింది. ఒక రోజు వేటగాడు పావురంను చంపాలనుకున్నాడు. అది చీమ చూసింది. వేటగాడు బాణం వదిలిగానే వేటగాడు కాలు చీమ కొరికింది. అంతే బాణం గురి తప్పింది. ఇది చీమ పావురం కదా. చీమ నీళ్ళు కొట్టుకు వెళ్తుంటే పావురం ఎగురుకుంటూ వెళ్తుంటే చీమని చూసి ఆకులు వెతికింది. ఆకు పైకి చీమ ఎక్కి ఒడ్డుకు చేరిందని. ఒకరోజు పావురం చెట్టు కొమ్మ మీద ఉండి ఎగురుతూ ఉంటే ఒక వేటగాడు వచ్చి ఆ పావురానికి గురి పెట్టాడు. అందుకని ఆ చీమ చూసి వేటగాడి కాలుని కొరికింది. అందుకని ఆ బాణం గురి తప్పింది. చీమ పావురం మంచి స్నేహితులు.